స్తోత్రములు ప్రభువునకు. తెలుగు బైబిల్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. కీర్తనకర్త చెప్పినట్లుగా దేవుని సమీపమే మాకు మేలు. సంఖ్యాకాండములో ప్రభువు ఎన్నుకున్నదే నిలిచినట్లు. పౌలు చెప్పినట్లుగా సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్నవారికి దేవుని శక్తి. ఈ రోజు మనము సిలువను గూర్చిన ఈ మహిమైన వార్తను మన హృదయములలో నిలుపుకొందాం. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 20వ వచనం నుండి 28వ వచనాలు వరకు. మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు. ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీయొద్దనున్నాను. నా కుడిచెయ్యి నీవు పట్టుకొనియున్నావు. నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై యున్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించువారినందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను. సంఖ్యాకాండము 17వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనాల వరకు. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయులందరి ఎదుటికి తేగా, వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, తిరుగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు అహరోను కర్రను మరల శాసనముల ఎదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవోదువు. అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అలాగుననే చేసెను. అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి, ఇదిగో మా ప్రాణములు పోయినవి. నశించిపోతిమి, మేమందరము నశించిపోతిమి. యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును. మేము అందరము చావవలసియున్నదా అని పలికిరి. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 19వ వచనాల వరకు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది. ప్రభువా, సిలువను గూర్చిన వార్త లోకమునకు మూర్ఖత్వముగా కనబడినను మాకు అది నీ శక్తి. నీవే ఎన్నుకున్న మార్గమే నిత్యమైనది అని గ్రహించుటకు మాకు జ్ఞానమును అనుగ్రహించుము. నీ సమీపమే మాకు మేలు అని కీర్తనకర్త చెప్పినట్లుగా మేమును నీకు దగ్గరగా ఉండుటకు సహాయము చేయము. సిలువ శుభవార్తను ధైర్యముగా ప్రకటించుటకు మాకు బలమును ప్రసాదించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్.